హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో వీడియోస్‌కి ఎండ్ కార్డ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. అప్పుడైతేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సిస్టమ్ లేకుండా మొబైల్ ఫోన్‌లోనే ఎండ్ కార్డ్స్ ఎలా పెట్టాలి. హలో అండి. ఈరోజు మనం యూట్యూబ్‌లో మన వీడియోస్‌కి ఎండ్ కార్డ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. అందుకోసం అయితే ఫస్ట్ మనం గూగుల్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా యూట్యూబ్ ఐకాన్, దానిపైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేశాక ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో మన ఛానల్ లోగో అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో అందులో మనకి ఫస్ట్ లో వ్యూ యువర్ ఛానల్ ఉంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేస్తే ఇలా మన యూట్యూబ్ లో ఉన్న కంటెంట్ కనిపిస్తుంది. సో అక్కడ పైన లోగో పక్కన కస్టమైజ్ ఛానల్ అనే ఆప్షన్ ఉంది. సో దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఇలాగా ఓపెన్ అవుతుంది. సో ఇలా వైట్ స్టూడియోకి కనెక్ట్ అవుతుంది. ఇలా కనెక్ట్ అయిన తర్వాత ఛానల్ కస్టమైజేషన్ అని చెప్పి ఇలా వస్తుంది. నెక్స్ట్ అక్కడ ఛానల్ కస్టమైజేషన్ పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒక లోగో కనిపిస్తుంది కదా, ఆ లోగో కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో సెకండ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. అది వచ్చేసి కంటెంట్ అన్నమాట. సో మన యూట్యూబ్ ఛానల్లో ఏ కంటెంట్ అయితే ఉంటుందో సో ఆ కంటెంట్ అంతా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు మనము ఏ వీడియోకి అయితే ఎండ్ కార్డ్స్ పెట్టాలి అనుకుంటున్నామో ఆ వీడియోనైతే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో నేను ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియోకి అయితే ఎండ్ కార్డ్ పెట్టాలి అనుకుంటున్నాను. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. దాని కంటెంట్ అంతా పైన ఉంటుంది. డిస్క్రిప్షన్ ఇలాగా టైటిల్ డిస్క్రిప్షన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ థంబ్నెయిల్ అంతా దాని డీటెయిల్స్ మొత్తం, వీడియో డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇలా రైట్ సైడ్ లో లాస్ట్ లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఎండ్ కార్డ్స్ అని చెప్పి, ఎండ్ స్క్రీన్, కార్డ్స్, పబ్లిక్ అని ఉంది కదా రైట్ సైడ్. సో అక్కడ ఎండ్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇలాగా ఇవన్నీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఎండ్ కార్డ్స్. ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వచ్చేసి 2 లేయర్స్, తర్వాత 2 లేయర్స్, తర్వాత 1 లేయర్ ప్లస్ 1 ఐకాన్ సింబల్. నెక్స్ట్ మన ఛానల్ లోగో అయితే వస్తుంది ఇక్కడ ఆ సర్కిల్ షేప్ లో. సో ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ది ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాను. 2 వీడియోస్ ప్లస్ లోగో. చూసారా మన ఛానల్ లోగో అయితే ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఈ వీడియో ఉంది కదా, సో దానిపైన ఫస్ట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అంటే ఆటోమేటిక్ గా అదే తీసుకుంటుంది. మనం మోస్ట్ రీసెంట్ గా ఏదైతే అప్లోడ్ చేసి ఉంటామో ఆ వీడియో అయితే ఎండ్ కార్డ్స్ గా యాజ్ ఇట్ ఈస్ అదే తీసుకుంటుంది. లేదు సెకండ్ ఆప్షన్ కి వెళ్తే ఇక్కడ బెస్ట్ ఫర్ వ్యూయర్ అంటే మనకు అదే ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. మన ఛానల్లో ఏవైతే బెస్ట్ గా అవి చూస్తున్నారో, వ్యూయర్స్ ఎక్కువ వస్తున్నాయో, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో, సో ఆ వీడియో ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటుంది. లేదు అని థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే చూసు స్పెసిఫిక్ వీడియో అన్నమాట. అంటే మనం స్పెసిఫిక్ గా ఈ వీడియో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. అదైతే ఆటోమేటిక్ గా అది మనం సెలెక్ట్ చేసుకున్నామంటే అది ఎండ్ కార్డ్స్ కి వెళ్ళిపోతుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలాగా మన ఛానల్లో ఉన్న కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి. సో వీడియోకి మనం దీంట్లో ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నామో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి.
సో ఇలాగా నేనైతే ఈ వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పక్కన ఇంకొకటి ఉంది కదా ప్లేలిస్ట్ అని చెప్పి, సో దానిపైన ఇంకొక బాక్స్ పైన క్లిక్ చేస్తే ఇలా ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ దానిపైన క్లిక్ చేసామంటే ఇక్కడ ప్లేలిస్ట్ లో ఏవైతే ఉంటాయో అవి దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ వీడియోస్ అని చెప్పి క్లిక్ చేశాను. చూసారా ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేసింది అది. సో నెక్స్ట్ దీన్ని జూమ్ చేసుకున్నట్లయితే ఇలా వస్తుంది. సో ఇదైతే ఇందులో మనము ఇవి ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు కావాల్సిన దగ్గర పెట్టుకోవచ్చు. ఈ వీడియో పైన, ఇది కింద ఇలాగా పెట్టుకోవచ్చు. లేదా ఒకదాని కింద ఒకటి పెట్టుకొని ఇక్కడ ఛానల్ లోగోని ఒక సైడ్ పెట్టుకోవచ్చు. సో ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ మీకైతే టైమింగ్ అయితే కనిపిస్తుంది కదా. వీడియో టైమింగ్ వచ్చేసి 16 minutes 48 seconds అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోకి ఎండ్ కార్డ్స్ పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా అదే తీసేసుకుంటుంది. చూసారా 16:28 నుంచి 16:48 వరకు ఉంది. అంటే 20 minutes అయితే తీసుకుంది ఎండ్ కార్డ్స్ కి. సో ఆ టైం అలాగే కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, లేదా వద్దనుకుంటే మీరు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కి వస్తే ఇలాగా ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు సేవ్ అయిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ వీడియోకి ఎండ్ కార్డ్ పెట్టాం కదా, ఇది సేవ్ అయిపోయి ఉంటుంది. సో ఈ వీడియోకి మనం ఎండ్ కార్డ్ అయితే పెట్టేసాము. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మనం పెట్టిన ఎండ్ కార్డ్స్ ఈ వీడియోకి అప్లై అయిపోయి ఉంటాయి. సో అది కూడా మనం చెక్ చేద్దాము ఎలా అప్లై అయ్యాయి ఏంటి అని చెప్పి. సో నెక్స్ట్ ఇప్పుడు దానికోసము యూట్యూబ్ లోకి వెళ్ళండి. యూట్యూబ్ లోకి వెళ్ళి మన వ్యూ ఛానల్ దగ్గర క్లిక్ చేయండి. మన ఛానల్ ఓపెన్ అవుతుంది. సో అందులో మన వీడియోస్ అన్ని కనిపిస్తాయి. మనం ఏ వీడియోకి అయితే ఎండ్ కార్డ్ పెట్టామో ఆ వీడియోని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇలాగా. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇదంతా మనకి అవసరం లేదు, లాస్ట్ లో కదా అప్లై అయి ఉంటాయి. లాస్ట్ 20 seconds అయితే నేను పెడుతున్నాను. చూసారు కదా ఇక్కడ ఎండ్ కార్డ్స్ అయితే వచ్చేసాయి లాస్ట్ 20 minutes. సో ఇలా ఈజీగా సిస్టమ్ లేకుండా ఫోన్లోనే ఎండ్ కార్డ్స్ అనేవి వీడియోస్కి ఇలా పెట్టుకోవచ్చండి. దీనివల్ల మనకు వ్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.